సత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన డబుల్ మనీ మోసం కేసులో హిందూపురం పోలీసులు ఛేదించారు. వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు కేటుగాళ్లని. సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లాలో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ₹1,00,000 ఇస్తే 10 లక్షల రూపాయల టాయ్ కరెన్సీ ఇస్తామంటూ హిందూపురం, చిలుమత్తూరుతో పాటు అనంతపురం ప్రాంతాల్లో అమాయకుల్ని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ గ్యాంగ్ పైన పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ఈ రోజు కొండూరు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు అతివేగంగా వెళ్తూ పోలీసులు కంటపడింది. పోలీసులు ఆ కారును వెంబడించి తనిఖీ చేశారు. అందులో అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో ఈ ముఠా సభ్యులు లక్షల రూపాయలు అమాయకులను మోసం చేసి టాయ్ కరెన్సీ పేరుతో మోసం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో లక్షల రూపాయలు అమాయకుల నుంచి వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పాటు పోలీస్ యూనిఫామ్ తో పాటు బేడీలు, లాఠీలు కూడా కారులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్న సమయంలో తాము పోలీసులమంటూ కూడా చాలా మందిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. హిందూపురం, చిలుమత్తూరుతో పాటు బాగేపల్లి ప్రాంతాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఒరిజినల్ కరెన్సీ ₹1,00,000 ఒరిజినల్ కరెన్సీ ఇచ్చినట్లయితే 10 లక్షల రూపాయల విలువ చేసే టాయ్ కరెన్సీ ఇస్తామంటూ కూడా ఇచ్చు ఈ నోట్ల మార్పిడికి పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇది ఫేక్ కరెన్సీ మాత్రం కాదు, టాయ్ కరెన్సీ పేరుతో కొత్త మోసాలకు పాల్పడ్డారు. అమాయకుల్ని టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా సభ్యులు హిందూపురం, బెంగళూరు, చిలుమత్తూరు, అనంతపురం తో పాటు ఇతర ప్రాంతాలు కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేసినట్లయితే మరింత లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామంటూ కూడా హిందూపురం పోలీసులు చెప్తున్నారు. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.